మొత్తం మీద సినిమా అయితే రిలీజ్ అయింది. చాలా మంది ప్రేక్షకులు బయటికి వస్తూ బ్లాక్ బాస్టర్ అని చెప్తున్నారు. అయితే ఇక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎట్లా ఉందండి సినిమా? బాగున్నది, పాటలు స్టోరీ మంచిగా ఉన్నది. మళ్ళీ వస్తాం సినిమాకు. కుర్చీ మడత పెడితే సినిమా సాంగ్ ఎట్లుంది? బాగున్నది, కుర్చీని మడత పెట్టి. సినిమా హైలైట్ అసలు వేరే అసలు బాగుంది సినిమా. ఇంతవరకు ఎవ్వరు లేలే ఇట్లాంటిది. ఫైట్స్ ఏ రకంగా ఉన్నాయి? బాగున్నాయి. ఆ కార్ తిప్పుడు, ఆ సిగరెట్ నోట్లు, అది బీడీ నోట్లు పెట్టుడు బాగున్నది. బ్లాక్ బస్టర్ మూవీ. గుంటూరు కారం అంటే వేరుంటది. మహేష్ బాబు ఫ్యాన్స్? మహేష్ బాబు ఫ్యాన్స్, డైలూట్ ఫ్యాన్స్. మరి ఇంతకు ముందు సినిమాలు ఎట్లుండే మరి మహేష్ బాబు ఇప్పుడు ఇది ఎట్లుంది? ఇన్ని రోజులు వేరే, ఇది వేరే. ఇది బ్లాక్ బస్టర్ అవుతుంది. బాగున్నాయి, హిట్. ఎక్కువగా మనకి ఆంధ్ర స్లాంగ్ ఎక్కువ ఉందంట కదా? బాగున్నది సినిమా. శ్రీలీల ఎట్లుంది? బాబు పక్కన ఇద్దరు కాంబినేషన్ లో డైలాగ్ బాగున్నాయి, మంచిగా ఉన్నాయి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. డైలాగ్ బాబులకే బాబు మహేష్ బాబు గుంటూరు కారంతో ఎట్లుంది? చాలా బాగుందండి. మహేష్ బాబు గారు యాక్టింగ్ సూపర్ హైలైట్. శ్రీలీలతో కాంబినేషన్ హైలైట్ అండి, చాలా బాగుంది. సూపర్ హిట్ ఫిలిం. సెన్సేషన్ ఏమైనా ఉందా లాస్ట్ మూవీస్ కి? చాలా సెంటిమెంట్, చాలా బాగుందండి. ఓకే, బాగుంది. బాగుంది. ఎలా ఉందండి? బాగుంది. హిట్ అవుతుందంటారా? బాగుంది. ఎలా ఉందండి? యావరేజ్. బాగుంది. మూవీ అబౌవ్ యావరేజ్. సినిమా యావరేజ్. ఓకేనా సార్? సినిమా బాగుంది. సినిమా బాగుంది. అసలు ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే ఇలాంటిది. చాలా అంటే చాలా బాగుంది, చెప్పొద్దు, మాటలు లేవు అసలే. సూపర్. వాళ్ళ కాంబినేషన్ ఎలా ఉంది? సూపర్ సూపర్ సూపర్. ఇచ్చి పడేసి డాన్స్ కిర్రాక్ ఉంది. 10 సార్లైనా చూడొచ్చు. నేను 3 షోలు బుక్ చేసుకున్నా. ఓకే, సూపర్ బ్లాక్ బస్టర్ హిట్. సూపర్. మహేష్ బాబు కెరియర్ లో చేయని డాన్స్ ఈ సినిమా చాలా బాగా చేశాడు. సినిమా సూపర్ హిట్. స్టోరీ పరంగా ఓకే అండి, అంటే బిఫోర్ స్టోరీస్ కూడా చాలా బాగున్నది. మదర్ సెంటిమెంట్ చాలా వర్కౌట్ అయిందండి. అవునా? కొంచెం ఓల్డ్ ఉన్నది కానీ హనుమాన్ కూడా సేమ్ టైం లో రిలీజ్ అయింది కదా, కానీ ఇది సూపర్ హిట్ అయితే చాలా బాగుందండి. బ్లాక్ బస్టర్ వచ్చింది. బ్లాక్ బస్టర్ ఏమో చెప్పవచ్చు. కేక సినిమా సూపర్ మూవీ. బాగుంది. సూపర్ హిట్ మూవీ. హీరోయిన్ యాక్టింగ్ బాగుంది. రమ్యకృష్ణ అది హైలైట్ క్యారెక్టర్. జగపతి బాబు గారు సింపుల్ ఉంది, ఆయన కామెడీ కానీ రమ్యకృష్ణ ఇస్ సూపర్ రోల్ క్యారెక్టర్. ఎలా ఉంది? సంక్రాంతి ఫెస్టివల్ మూవీ చాలా బాగుంది. మహేష్ బాబు డాన్స్ అసలుకేంది, అల్లు అర్జున్ కూడా చేయడు, సూపర్ ఉంది. డాన్స్ శ్రీలీత గురించి చెప్పాలి అవసరం లేదు, సూపర్. రమణ గాడి 1 man షో అండ్ శ్రీలీల డాన్స్. ఇప్పటి నుంచి మహేష్ బాబు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే మాస్ అని కాదు, రాజమౌళి కాబట్టి ఇంకొంచెం కొత్తగా, ఇంకా ఎక్కువ ఉంటది, మామూలుగా ఉండదు, పీక్స్ ఉంటది. మేము ఎక్స్పెక్ట్ చేసేది ఇంకొంచెం ఎక్కువగా. ఇది ఘాట్ ఊరఘాట్ ఉందంట, ఊరఘాట్ కావాలి. ఓకే, థ్యాంక్ యూ. స్టోరీ సెంటిమెంట్ మహేష్ బాబు రెండు బాగుంది. బ్లాక్ బస్టర్ ఇచ్చేసాడు మా సూపర్ స్టార్. గుంటూరు కారం అన్నారు కదా, మరి కారం ఘాటు మీకు బాగా తగిలిపోయింది అందరికి. హై బీచ్ లో తగిలిపోయింది గుంటూరు కారం. ఇప్పటి నుంచి ఇలాంటి మాసే ఎక్స్పెక్ట్ చేస్తారా మరి మహేష్ బాబు దగ్గర? మహేష్ అంటేనే మాస్, ఇంకా మాస్ సినిమాలు తీయాలని అనుకుంటున్నాం అందరం. రాజమౌళి సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అది పీక్స్ ఇంకా అది పిచ్చెక్కి. ఇప్పుడు డాన్స్ ఇంప్రూవ్ చేసుకున్నారు కదా మహేష్ బాబు, మరి రాజమౌళి సినిమాకి మరి రాజమౌళితో కాంబినేషన్ డాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లేదంటే ఓన్లీ స్టోరీ పరంగా? అన్ని మేడం, డాన్స్ గానీ, స్టోరీ గానీ, సాంగ్స్ గానీ, ఏమైనా ఎవ్రీథింగ్ సూపర్ హిట్ అని. సాంగ్ స్క్రీన్ లో ఎలా ఉందండి? మరి సాంగ్ అంతా హిట్ అయింది కదా, కుర్చీ మడత పెట్టు సాంగ్, స్క్రీన్ లో ఎలా ఉంది? సూపర్ మేడం, ఒక వేరే లెవెల్ కి వెళ్ళిపోయింది. అసలు కుర్చీలో ఉండట్లేదు, డాన్స్ కుర్చీలో ఆగట్లేదు మేము అసలు. థ్యాంక్ యూ. బాగున్నా సినిమా, సూపర్. ఇవ్వలేదు చెప్పిన బాబులకే బాబు మహేష్ బాబు ఒకటే సూపర్. జై బాబు. జై బాబు.